ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ మార్పునైతే కోరుకుంటున్నారో ఆ మార్పును తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రజలు సిద్ధంగా ఉన్న ప్రజల్ని మార్చడానికి లేకపోతే ఏమరపాటుకు గురి చేయడానికి వాళ్ళతో మైండ్ గేమ్ ఆడడానికో మభ్యపెట్టడానికో చాలా రకాల మార్గాలు ఉంటాయి రాజకీయాలు. మీకు తెలియదే ఉంది, చాలా రకాల మార్గాలు ఉన్నాయి. బహుశా ఆయన నమ్ముకున్నట్టున్నాడు, ఆయన వాటిని నమ్ముకున్నట్టున్నాడు. వాళ్ళు మనం చూస్తే ఆ జనాన్ని తీసుకెళ్ళిన తీరు కానీ లేకపోతే చాలా ఉన్నాయిలేండి, ఇక చెప్పుకుంటే టైం సరిపోదు. కానీ అంటే ఇవేమన్నా ప్రభావం చూపుతాయా ప్రజలు, లేకపోతే ఇవేమి పట్టించుకోకుండా ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయారా? నో, వీ హ్యావ్ టు చేంజ్ దిస్ గవర్నమెంట్ అని. ఇది మీరు చాలా చాలా కీలకమైనటువంటి ప్రశ్న వేశారండి. ఇది అన్ని పార్టీలు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఎంతవరకు మనం ఈ ఇష్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాము, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇందాక సభలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, నేను డబ్బులు ఇచ్చాను, మీ అందరికీ డబ్బులు ఇస్తున్నాను అని ఒక ప్రచారం చేస్తున్నాడు. ఇంకో ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ తీసేస్తారు, అది తీసుకెళ్తున్నాడు అనేది ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా పెత్తందారులు, అదేవిధంగా మేము సామాజిక న్యాయం చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా తీసుకెళ్తున్నాడు. ఆయన దృష్టిలో సామాజిక న్యాయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ సిట్టింగ్స్ని కొంతమందిని తీసేసి ఎవరినో తీసుకొచ్చి అక్కడికి తీసుకురావటం, ఇవన్నీ కూడా సామాజిక న్యాయంగా చెప్పుకుంటున్నారు. ఆయన అనుకుంటూ జనానికి అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ అంశాలని ఏ విధంగా డిమాలిష్ చేయాలి అనేది ఈ ప్రధాన పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటి వరకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఈ కోడికత్తి సీను ఇష్యూలో అందరినీ కలుపుకొని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళటం, గవర్నర్ అది హైలైట్ చేయటం. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా నేను గమనించింది, ప్రధాన పార్టీలతో పాటు ముఖ్యంగా పత్రికలు చేస్తున్నటువంటి సర్వీస్ అంతా ఇంత కాదండి. అంటే మనకి 5 ఏళ్ల నుంచి జరుగుతున్నది అసలు నిజానికి చెప్పాలంటే. ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ది ప్రధాన ప్రతిపక్షాలకి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఉటంకిస్తున్నారు ఎక్కువగా, ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అనేది. సరే, అది తప్పేం కాదు, అది ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ అట్ ది సేమ్ టైం పార్టీలు కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉందండి. అంటే ఒక్క తెలుగుదేశం వల్లే కాదు, తెలుగుదేశం అన్ని పార్టీలను కలుపుకెళ్ళాలి, అన్ని పార్టీలు కూడా తెలుగుదేశంతో పాటు ఉండాలి. ఉండి నిజంగా ఆయన్ని దించాలి అనేటువంటిది ప్రజల్లో ఉన్నది. అంటే ప్రజల భావన, వాళ్ళ అభిప్రాయం వ్యక్తీకరణ కాకుండా ఎన్నికలలో ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తున్నాం దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా. అంటే ప్రజలు భావిస్తున్నట్టుగా అక్కడ జరగట్లేదు. కారణాలు ఏమైనా కావచ్చు. అంటే ట్యాంపరింగ్ చేస్తున్నారా, ఆ వ్యక్తీకరణ అనేది ఆంధ్రప్రదేశ్లో కనుక జరగకపోతే మీరు అన్నట్టుగా అది పెద్ద డిస్సర్వీస్ అవుతుంది చాలా. అది ఇవాళ అన్ని పార్టీలు కూడా, ఇవాళ బాబ్జీ గారు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. ఇంకా జరగాలి. ఈ 2 నెలలు అసలు నిద్రాహారాలు మాని పూర్తిగా ఫోకస్డ్గా ఇష్యూస్ని వాళ్ళు అనేదాని మీద డిమాలిష్ చేసి, అంటే ఆ వాదనని డిమాలిష్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు సంక్షేమాన్ని ఎత్తేస్తారు. నేను ఇందాక చూసినట్లయితే